హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ జూన్ 13వ తేదీ 2024వ సంవత్సరం అండి. ఫ్రెండ్స్, ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే విఎఫ్ఎస్ సౌదీ అరేబియా విఎఫ్ఎస్కి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయండి. సో కొంతమంది ఫ్యామిలీ విజిట్ వీసాకి సంబంధించి స్లాట్ తీసుకొని హైదరాబాద్లో విఎఫ్ఎస్ సెంటర్లో రెండు ఉన్నాయి కదండి, పంజాగుట్టకి వెళ్ళాలా లేదంటే ఎంజీ బస్ స్టాండ్లో ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. సో మీరు స్లాట్ తీసుకుంటే అక్కడే మనకు ఆ యొక్క అపార్ట్మెంట్ పేపర్లో అక్కడే మనకు అడ్రస్ వస్తుంది. ఫ్యామిలీ వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% ఎంజీ బస్ స్టాండ్లో తీసుకుంటా ఉన్నారు. ఈ వర్క్ వీసా వాళ్ళకు మాత్రమే పంజాగుట్టలో వీళ్ళు స్లాట్ ఇస్తూ ఉన్నారండి. సో ఎనీవే మీరు స్లాట్ ఎక్కడ తీసుకున్నా కూడా మీ యొక్క అపార్ట్మెంట్ స్లాట్ ఏదైతే ఉందో అందులో అడ్రస్ కూడా మెన్షన్ అయి ఉంటుంది. అది కొంచెం గమనించండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సో చాలామంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు కానీ ఓల్డ్ ఫొటోస్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఓల్డ్ ఫోటో తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి ఇవి ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి మళ్ళీ కొత్త ఫోటోలు తీసుకొని రండి అంటే అక్కడ నియర్ బై ఎక్కడ కూడా స్టూడియో లేదు, బయటికి రావాలి, మళ్ళీ ఫోటో తీసుకుని వెళ్తే ఒక 1 అవర్ 2 అవర్స్ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో మీరు లేట్కి వెళ్తే మళ్ళీ వాడు ప్రీమియం ఇస్తాడు, 3-4 వేలు ఫర్ పర్సన్కి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫోటోలు కూడా కొత్తవి తీసుకొని వెళ్ళండి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా వైట్ ఉండాలి బ్యాక్గ్రౌండ్, సరేనా. తర్వాత లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ చెవులు కనపడే విధంగా ఫోటోలు తీసుకోండి. క్యాప్ ఉంటే క్యాప్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, క్యాప్ తీసేసి ఫోటో తీసుకోండి. తర్వాత గూగుల్స్ స్పెట్స్ ఎవరైతే ఉన్నాయో అవి కూడా తీసేసి ఫోటోలు తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, సరేనా, విఎఫ్ఎస్కి సంబంధించి. తర్వాత ఈ గమ్కా మెడికల్కి సంబంధించి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి, రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. అది హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా సరే. సో 10 మంది వెళ్తూ ఉంటే అందులో 4-5 మంది మాత్రమే ఫిట్ అవుతున్నారు, మిగతా వాళ్ళు కూడా అన్ఫిట్ అవుతున్నారు. సరే, వీళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల అన్ఫిట్ అవుతున్నారా అంటే లేదండి. సో మ్యాక్సిమం ఒక 50% మందికి పైన మచ్చలు ఉన్నాయి అని చెప్పి వారిని అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. సరే, మచ్చలు ఉన్నాయి కదా, ఇవి ఏంటి టీబీ మచ్చలా నార్మల్ మచ్చలా సిటీ స్కానింగ్ చేస్తే అందులో తెలుస్తుంది. కానీ ఈ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో అది కూడా చేయట్లేదు, జస్ట్ ఎక్స్రేలో మచ్చలు చూస్తూ ఉన్నాడు, అన్ఫిట్ వేస్తూ ఉన్నాడు. సో దీనివల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారండి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే సౌదీ అరేబియాకి సంబంధించి డబ్బులు మనం వీసా డబ్బులు పే చేసే ముందు మెడికల్ చేసుకోండి. సో మెడికల్లో అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి మీరు ఎప్పుడైతే గమ్కా సెంటర్కి వెళ్తారో అక్కడ మనకు 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్లోగా మనం ఎప్పుడైనా సరే మొఫా ఇచ్చి రిపోర్ట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మెడికల్కి వెళ్ళండి, మెడికల్లో ఫిట్ అయిపోయారా వీసా ప్రాసెస్ చేయండి. వీసా మనకు వచ్చేదానికి 1 వీక్ టైం పడుతుంది, ఒకళ్ళకు మహా అయితే ఒక 1 వీక్ టైం పడుతుంది. సో ఈ విధంగా ముందు మెడికల్ ప్లాన్ చేసుకోండి, సరేనా. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే కువైట్లో అండి, కువైట్ దేశంలో మంగాఫ్ ప్రాంతంలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో దాదాపు 40 మందికి పైగా భారతీయులు చనిపోయినట్లు మనకు ఒక అప్డేట్ వస్తూ ఉంది. సో 40 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడినట్టుగా ఒక న్యూస్ వస్తూ ఉందండి. గాయపడిన వారు ప్రస్తుతం కువైట్లోని దాదాపు 5 ప్రభుత్వ హాస్పిటళ్ళు అదాన్, జబర్, పర్వానియా, ముబారక్ అల్ కబీర్ మరియు జహ్రా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కువైట్లోని ఇండియన్ అంబాసిడర్ గారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి కావాల్సిన అవసరాలను బట్టి వారికి దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారండి. మోడీ గారి ఆదేశాల మేరకు మినిస్టర్ కీర్తివర్ధన్ సింగ్ గారు కూడా తక్షణమే ఇండియా నుంచి కువైట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి యొక్క డెడ్ బాడీలను DNA ద్వారా గుర్తించి ఇండియాకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఒకటి ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి, 9656505246. సో దీనికి సంబంధించి మోడీ గారు మన ప్రధాని గారు అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. వెంటనే సహాయక కార్యక్రమాలు ఇంకా ముమ్మరం చేయాలని, అదేవిధంగా మరణించిన వారి యొక్క కుటుంబాలకు దాదాపు 2 లక్షల ఎక్స్గ్రేసియా సహాయాన్ని ప్రకటించారు ప్రధాని గారండి. సో చనిపోయిన వారు ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో దాదాపు 21 మంది కేరళ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత తమిళనాడు వాళ్ళు ఉన్నారు. సో తెలుగు వాళ్ళు మేబీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తూ ఉందండి. సో అదే కాకుండా ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించి భవన యజమానులు ఎవరైతే ఉన్నారో పరిమితిని మించి అక్కడ వారికి షెల్టర్ ఇవ్వడం, అంటే ఒక రూమ్లో 3 ఉండాల్సిన చోట 10 మందిని 9 మందిని ఈ విధంగా వారికి నచ్చినట్లుగా వాళ్ళు ఎక్కువ మందిని స్టే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఊపిరాడక చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నట్లు ఒక అప్డేట్ వస్తూ ఉందండి. సో మేబీ నాకు తెలిసి గల్ఫ్ దేశాల్లో ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం ఇదే మేబీ మొదటిసారి. సో ఫ్రెండ్స్, ఇంక తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఈ యొక్క వేసవి కాలంలో
అంటే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆరు బయట అంటే ఎండలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు వారి యొక్క పని కాలాన్ని నిషేధించారు హెచ్ఆర్ఎస్డి వాళ్ళు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ బల్లిదీలో పనిచేసే వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వర్కుల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం ఎక్కువ ఎండ ఉంటుందని చెప్పి 12 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం వీరికి కొంచెం హాలిడే ఇస్తారండి. మిగతా పని అంతా కూడా సాయంత్రం వీళ్ళతో చేయిస్తూ ఉంటారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. నేను మరిన్ని న్యూస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.